నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటర్ దినోత్సవం సందర్భంగా టూకే రన్ నిర్వహించి అవగాహన కల్పించిన అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్ఆర్ఐ కళాశాలలో అమర్ రాజా బ్యాటరీస్ వారి జాబ్ మేళా. కాటూరి గ్యాలరీలో ఫైబర్ గ్లాస్ తో తీర్చిదిద్దిన భారత రాజ్యాంగ పుస్తక నమూనాను ఆవిష్కరించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె గంగాధర్. తెలుగు బాపిస్ట్ చర్చి సంఘానికి అధ్యక్ష కార్యదర్శులుగా తమకు అప్పగించిన బాధ్యతల్ని క్రియాశీలకంగా పూర్తి చేయడంలో సహకరించిన సంఘస్థులకు కార్యవర్గ ముఖ్యులు ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో తెలుగు బాపిస్ట్ చర్చి ప్రాంగణంలో శనివారం 22వ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు కృతజ్ఞత అర్పణ ప్రత్యేక ప్రార్థన నడుమ విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు బాపిస్ట్ చర్చి సంఘం అధ్యక్షుడు చొప్పల సుధాకర్ మాట్లాడారు. సంఘ అధ్యక్షుడిగా తన బాధ్యతల్ని క్రియాశీలకంగా నిర్వహించడంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సంఘ కాపరి పి చిట్టిబాబు మాట్లాడుతూ తెలుగు బాపిస్ట్ చర్చి అభివృద్ధితో పాటుగా సంఘ కాపరికి నివాసం ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో ప్రియ జీవన జ్యోతి, డాక్టర్ ఎస్ యోహాన్, ని సురేష్ బాబు, యోజాస్ ఆశీర్వాదం తదితర సంఘ ప్రముఖులు వాక్యోపదేశం చేశారు. సంఘానికి విశేష సేవలు అందించిన వారిని ప్రత్యేకంగా సత్కరించారు. సంఘ కాపరి కోసం నిర్మించిన నూతన గృహాన్ని ప్రారంభించారు. వేలాది మంది పాల్గొనే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. ఆత్మీయ అతిథులుగా హార్వెస్ట్ ఇండియా నిర్వాహకులు కత్తెర సురేష్, సుద్దుపల్లి నాగరాజు తదితరులు పాల్గొనగా అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి కార్మూరు శ్రీనివాసరావు, బుల్ల రాంబాబు, రావూరి మరియు దాసు, కొత్తపల్లి షామ్యూల్, కొలకరూరి ప్రభుదాస్ తదితర సంఘస్థులు పాల్గొన్నారు. ఇరవై 22వ దేవాలయ ప్రతిష్ట మహోత్సవము మరియు కృతజ్ఞతార్పణల పండుగ జరిపించుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి పండుగ సందర్భంలో సంఘ కాపరికి నూతన గృహమును కూడా సంఘ కమిటీ వారు సంఘము కలిసి వారు ఎంతో ప్రయాసతో సంఘ కాపరికి నూతన నివాసము గృహమును వారు ఈ దినాన ప్రతిష్ఠించడం జరిగింది. అంత మాత్రమే కాదు, అనేక మంది బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ కలిసి దాదాపు 5,000 మందికి ఈ ప్రేమ విందును సిద్ధపరచడానికి దేవుడు సంఘానికి ఎంతో గొప్ప కృపను అనుగ్రహించారు. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ కృతజ్ఞతార్పణల పండుగ, ఈ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో అనేక మంది పాల్గొని చాలా ప్రాంతాల నుంచి అనగా అనేక మంది బంధుమిత్రులను సంఘస్థులు వారి బంధువులను ఆహ్వానించి ఈ పండుగలో పాల్గొనడం మా సంఘ ప్రెసిడెంట్ గారు చొప్పర సుధాకర్ గారి సారథ్యంలో కమిటీ వారందరూ ఇచ్చినటువంటి సహకారంతో దాదాపు 20-25 లక్షల వ్యయంతో కూడినటువంటి సంఘ కాపరి నివాసము పార్సనేజ్ని చాలా విజయవంతంగా వారు నిర్మించి విజయవంతంగా పూర్తి చేసి ఇది నాన్న చాలా ఆనందంతో ఆ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా జరిగించారు. ఇది నాన్న ఆ సంఘ కాపరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నూతన గృహమును ఈ దినాన ప్రారంభోత్సవం చేసి అనేక మందిని ఆహ్వానించి ఈ ప్రేమ విందును కూడా వారు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సంఘ ప్రెసిడెంట్ చొప్పర సుధాకర్ గారికి, సంఘ కార్యదర్శి కారుమూరి శ్రీనివాసరావు గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా సహకరించిన వారందరికీ సంఘపక్షంగా ప్రత్యేకంగా మా కుటుంబ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కమిటీ వచ్చిన తర్వాత మా కమిటీని ఏ నమ్మకంతో నిలబెట్టారో ఎటువంటి ఇది లేకుండా మంచి పని చేయాలని చెప్పి సంఘంలో ముందుకొచ్చాం. దానిలో భాగంగా చర్చిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా సంఘ కాపరి నిర్మాణ విషయంలో కూడా కరెక్ట్గా 7 నెలలండి. 7 నెలల్లో ఇల్లుని కంప్లీట్ చేసాం. మా సంఘస్థులందరూ సహకారం, ఇది మా ఒక్కలే కాదు, మా సంఘ కమిటీ మన సంఘస్థులందరూ సహకారంతోనే ఈ ఇంటి నిర్మాణం త్వరగా చేయగలిగాం. ఈ రోజున మాస్టర్ గారు ఇంట్లో వెళ్ళి ఉండవచ్చాడు. ఎటువంటి ఇది లేదు, ఇంకా నెక్స్ట్ ఏదైనా తెచ్చుకోవాలనేది లేదు. అక్కడ ప్రతి టోటల్ అన్ని కంప్లీట్ చేసి మాస్టర్కి అప్పగడం జరిగిందండి. సంఘంలో ప్రతి ఒక్కరూ మంచి సహకారం అందించారు. ఇలానే ముందు ఇక్కడ సహకారం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాండి.
అలానే మీ బంధుమిత్రులందరూ తీసుకొచ్చారు, చాలా సంతోషం. ఎంత లగ్జూరియస్ గా మాస్ గా నిర్మించడం అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ కమిటీ సభ్యులు చాలా మంది చందాలు ఇచ్చిన వాళ్ళు, అలాగే సంఘం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా వీళ్ళందరూ ఈ కమిటీ అందరినీ దేవుడు దీవించాలని ఒక ఇంత గొప్పగా ఒక 20 లక్షలు అయ్యేది చాలా తక్కువగా ఖర్చు పెట్టి ఇలా కమిటీకి చెల్లింది, ఈ ప్రెసిడెంట్కి చెల్లింది, మన సంఘాన్ని నడిపించి ముందుకు మరి మన బాస్ గారికి ఉన్నతమైన గృహాన్ని నిర్మించుకోవడంలో ఎంతో అద్భుతంగా కృషి చేశారు. చాలా చాకిరీ చేశారు పిల్లలు, చాలా ఈ కమిటీ పిల్లలు ఒక చాకిరీ చేసి ఒక ప్రయోగాత్మకంగా మరి పండగకి ఎంత గొప్పగా నిర్మించారంటే నిజంగా చాలా గొప్ప విషయం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన దీక్షగా ఎన్ఆర్ఐ కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల ఎన్ఆర్ఐ కళాశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో బాలులకు బాలికలకు కూడా అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు మహమ్మద్ కుదుస్ మాట్లాడుతూ తెనాలి వేమూరు నియోజకవర్గాల పరిధిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. టెక్నికల్ కోర్సులో రాణించిన వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. గౌరవప్రదమైన ఉద్యోగంతో పాటుగా మెరుగైన సాలరీ కూడా ఉంటుందని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో జొన్నాదుల మహేష్, మండల పార్టీ అధ్యక్షులు కేశన్న, కోటేశ్వరరావు, తెలుగు యువత నాయకులు పాలడుగు ప్రణీత్, మల్లవరపు విజయ్, బీసీ సంఘ నాయకులు దుర్కి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో జాబ్ మేళా జరగబోతూ ఉంది. అమర్ రాజా బ్యాటరీస్ వారు అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రేపు ఆ జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. 10th ఇంటర్ పాస్ అయిన వారు, తప్పిన వారు ఎలిజిబుల్. అట్లాగే ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళకి 22,000 రూపాయల శాలరీ తోటి ఈసీఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, వీటితో కలుపుకొని వాళ్ళకి డైరెక్ట్ ఐటీ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది. అట్లాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 12,600 రూపాయలు ఈ వర్క్ నేర్చుకున్నంతకాలం 1.5 year 12,600 రూపాయలు శాలరీ ఇస్తూ వాళ్ళకి వసతి, భోజనం అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అట్లాగే 10th వాళ్ళకి 12,400 ఇస్తారు. సేమ్ వసతి, భోజనం అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. ఈ 2 నియోజకవర్గాల చదువుకున్న వాళ్ళంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మన వాళ్ళంతా కూడా అందరికీ తెలియని వాళ్ళకి మన పార్టీ శ్రేణులు కానివ్వండి, కూటమి పార్టీ శ్రేణులు కానివ్వండి, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ కానీ, మన పిల్లలందరికీ కూడా చెప్పి ఇది ఆడవారు మగవారు ఇద్దరూ ఎలిజిబులే కాబట్టి దయచేసి రేపు 9 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని మన చుట్టుపక్కల తెనాలి డివిజన్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ 2 నియోజకవర్గాల ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ దీనికి రేపు ఆనంద్ బాబు గారు కూడా అటెండ్ అవుతారు. ఆల్పట్ రాజా గారు కూడా రావాల్సింది. ఆయన గ్రాడ్యుయేషన్ ఎన్నికల వల్ల ఈ 33 నియోజకవర్గాలు తిరిగే క్రమంలో ఆయన రేపు వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి రేపు ఆనంద్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆయన ఉంటారు. తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవప్రదమైన ఉద్యోగం, భవిష్యత్తులో ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీలో ఆరంభంలోనే జాయిన్ అయితే భవిష్యత్తులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినప్పటికీ మీ జీతాలు కూడా బ్రహ్మాండంగా పెరిగి మంచి జీవనోపాధి కల్పించే విధంగా ఆల్పాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జాబ్ మేళాని తెనాలి, వేమూరు 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి యువతకి మంచి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని సదుద్దేశంతో ముందుగా మన గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గంలో ఉన్న శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారు తెనాలి, వేమూరు నియోజకవర్గంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో స్వయంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి మంచి జీతంతో దాదాపు 20 నుంచి 25,000 ఇచ్చే ఉపాధి అవకాశం కల్పించే రీతిలో రేపు అనగా 26వ తారీఖు మన రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణం నందు మీకు పూర్తిగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు.
ఈ విధంగా ఈ అవకాశాన్ని తెనాలి, వేమూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగపరుచుకొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందుతారని రాజాగారి తరపున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రజాస్వామ్య భారతదేశంలో పాలకుల్ని ఓటర్లు తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారని, ఓటు గురించి ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2K రన్ ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘ కార్యాలయం వద్ద నుండి వైకుంఠపురం దేవస్థానం వరకు ఏర్పాటు చేసిన 2K రన్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణులు జెండా చూపించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి శేషన్న మాట్లాడారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ పిలుపు మేరకు ప్రజలకు ఓటు పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి మండలంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటర్ల దినోత్సవం సందర్భంగా 2K రన్ ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 2K రన్ లో పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మన దేశం ప్రజాస్వామ్యం దేశము. ఈ దేశానికి ప్రజాప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటుంటాం. ఆ ఎన్నికలలో ఎవరంటే ఓటర్స్ ఉంటారు. సో ఆ యొక్క ఓటర్స్ను ప్రతి సంవత్సరం కూడా రివిజన్ ద్వారా కొత్త ఓటర్స్ను వస్తూ ఉంటారు. దానికి ఆనందగానే ప్రతి సంవత్సరము ఎలక్ట్రోల్స్ అన్నీ అయినాక ఇది వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేటువంటి ఒక అవగాహన రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనము 2K రన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సి కార్యక్రమం పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి 6 స్కూళ్ళ నుంచి అందరూ కూడా వచ్చారు. ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఓటరుగా ఎన్రోల్ అవ్వండి, ఓటరుగా ప్రైడ్గా ఉండండి అనేటువంటి ఒక స్లోగన్ తోటి అవగాహన రావాలనేసి ఈ కార్యక్రమం ఏర్పాటు అయింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించి ఎవరైనా కానీ ఇంకా ఓటర్ ఎన్రోల్ అవ్వకపోయింటే ఇంకా ఎన్రోల్ అవ్వేసి ప్రతి ఒక్కరిని కోరుతుంటాం. థ్యాంక్ యూ. మన వివిధ గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని సమీకరించుకొని వాళ్ళు పీఈటీలు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో మనం వైకుంఠపురం దేవస్థానం వరకు ఈరోజు 2K రన్ కండక్ట్ చేసాం. ఆ 2K రన్లో కే ఆంజనేయులు NSMS స్కూల్, అట్లాగే పి శ్రీ గణేష్, పి దత్తు KSM స్కూల్, వీళ్ళు బాయ్స్లో 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. అట్లాగే గర్ల్స్లో బి హర్షిత, ఏ యశస్విని, జే వరలక్ష్మి, వీళ్ళ 3 కూడా 1, 2, 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. వీరికి మన జడ్జి గారి చేతుల మీదుగా, తెనాలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి చేతుల మీదుగా వీరందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చి సత్కరిస్తాం. అట్లాగే ఈ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పిల్లలందరూ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు కూడా పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకు కూడా ప్రశంసా పత్రాలు అందజేస్తాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం, ఎలక్షన్ కమిషను మేమందరం ఉద్యోగస్తులందరూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నికలు మనం మొన్నే అయిపోయినాయి, మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం ఓటర్గా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఓటర్గా నమోదు కావడంతో పాటు మరి ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రజాప్రభుత్వాలను ఎన్నుకోవడం మన బాధ్యత అని తెలియజెప్పే విధంగా అవేర్నెస్ కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా ఈరోజు కండక్ట్ చేశాం. సజీవత్వం ఉట్టిపడేలా అద్భుతమైన శిల్పాలను సృష్టిస్తున్న కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులు అభినందనీయులని, ఇలాంటి అద్భుతమైన శిల్ప కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె గంగాధర్ పేర్కొన్నారు. సూర్య శిల్పశాల వారి కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో రిపబ్లిక్ డే పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ గ్రంథం ఫైబర్ గ్లాస్ నమూనా, స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించిన కలం ఆకృతులను శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె గంగాధర్, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జముడి కృపాచారి ఆత్మీయ అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు తొలుత ఆర్ట్ గ్యాలరీ మొత్తం కలిగి తిరిగి జీవకళ ఉట్టిపడేలా రూపొందించిన విగ్రహాల ఆకృతులు పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అతిథులు తమ ప్రసంగాల్లో కాటూరి శిల్పుల శిల్పకళా కౌశల్యాన్ని ప్రశంసించారు. కుటుంబ సభ్యులతో పాటు మరో 50 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వాలు ఇటువంటి ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులకు తగినంత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు తాము ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాన్ని వివరించారు. అంబేద్కర్ విగ్రహాలు తమ శిల్పశాలలో తయారైనవి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయని, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాల ద్వారా తమ శిల్పశాలకు తగిన గుర్తింపు లభించిందని అన్నారు. తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ గ్రంథం నమూనా 7 అడుగుల సైజులో ఫైబర్తో రూపొందించామని అన్నారు. 13 అడుగుల సైజులో స్టెయిన్లెస్ స్టీల్తో పెన్ను రూపొందించడం తెలిపారు.
ఆర్ట్ గ్యాలరీ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో గ్యాలరీ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తే అమరావతి పేరును ఖండాంతరాలు చేరే విధంగా తమ ప్రతిభతో మరిన్ని అద్భుతాలు సృష్టించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ రత్నాకర్, సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, శ్రీహర్ష, గ్యాలరీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా విశ్వగురు వరల్డ్ రికార్డ్, మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, టాలెంట్ ఎక్సలెన్స్ వరల్డ్ రికార్డులకు కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు అర్హత సాధించినట్లు త్వరలోనే అవార్డులు సంబంధించిన పత్రాలు అందజేస్తామని కనపర్తి రత్నాకర్ ప్రకటించారు. రవిచంద్ర, శ్రీహర్ష ఇద్దరిని కూడా వాళ్ళ ముగ్గురి కృషి ఇదంతా అభినందనీయం. వారు చెప్పారు ఇప్పుడు ఎన్నో ప్రయాసాలకు వచ్చి శిల్ప కళాశాలను నడుపుతున్నా, ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పారు 50 మంది కుటుంబాలకి మేము జీవనోపాధి కల్పిస్తామని. ఎంతో హర్షణీయం. ఈ ఆర్ట్ గ్యాలరీకి ముఖ్య ప్రాశస్త్యమైన విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, అన్ని స్టేట్స్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్తో వచ్చి మనం చూసుకుంటే పివి నరసింహరావు గారి దగ్గర నుంచి, అట్లాగే మా కొలీగ్ రత్నాకర్ గారు, మధుకూరు గారు, జాన్సన్ గారి విగ్రహం చేయించారట. అన్నీ కూడా వాళ్ళ రూపమే ఇక్కడ ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎక్కువగా ఉండేటటువంటి విగ్రహాలు అంబేద్కర్ గారి విగ్రహాలు. అంబేద్కర్ గారి విగ్రహాలు తెనాలి నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉన్నాయి. అది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కాటూరు ఆర్ట్ గ్యాలరీ నుంచి వెళ్తున్నాయి అనేటువంటిది స్పష్టం. అటువంటి సంస్థలు నడిపిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారు కానీ, అలాగే హర్ష, పిల్లలతో సహా 50 కుటుంబాలు నిరంతరం కృషి చేస్తూ మన భారతదేశ కీర్తిని తెనాలి నుంచి కాటూరు ఆర్ట్ గ్యాలరీ నుంచి దేశాలకు విస్తరించేటటువంటి ఒక చక్కని, ఒక అదృష్టమైనటువంటి ఒక ఆర్ట్ గ్యాలరీని ఇక్కడి నుంచి ప్రారంభం చేయడం అనేది ఒక గొప్ప విషయం. తెనాలి బండ్ అని ప్రపోజల్ పెట్టినప్పుడు దానిలో భాగంగా మరి కొన్ని విగ్రహాలు, తెనాలి ప్రముఖుల విగ్రహాలని పెట్టాలని నిర్ణయించినప్పుడు మా గ్రామవాసి అయినటువంటి మోదుకూరు జాన్సన్ గారి విగ్రహాన్ని నేను తయారు చేయించడం, దాని సందర్భంగా నాకు కాటూరు గారితో పరిచయం అవటం, వారి యొక్క ప్రదర్శన చూసిన తర్వాత మాకైతే మాటలు లేవు ఒకటి చెప్పాలంటే. ఇవాళ నిజానికి జాతీయ పర్యాటక దినోత్సవం. పర్యాటక దినోత్సవం రోజు ఇన్ని విగ్రహాలను మనం పర్యాటక కేంద్రంగా చూసి మరి దర్శించగలుగుతున్నామంటే అది కాటూరి వారి ఏర్పాటు చేసినటువంటిది. ఇక నుండి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియాలు, ప్రెస్ మీడియా వారు అందరూ కూడా వీలైనంత వరకు మన తెనాలిలో పర్యాటక కేంద్రం ఒకటి ఉన్నది, కాటూరు శిల్పశాల. ఈ రికార్డు జరగడం అనేది కూడా చాలా టాప్. ఎక్కడా జరిగిన విధంగా ప్రపంచంలోనే వారు తయారు చేసిన రాజ్యాంగం ప్లస్ ఈ 50 అంబేద్కర్ విగ్రహాలు, ఈ 3 ఒకే చోట ఉండే ప్లేస్ కానీ, ఒక్క కుటుంబం నుండి తయారు చేసినది కానీ ఇంతవరకు చరిత్రలో లేదు. దీన్ని మేము హిస్టరీ ఇప్పటిదాకా సెర్చ్ చేసి ఒక ఆనందకరమైన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు అనౌన్స్ చేసాం, ఒక 3 వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ ఎక్స్ప్రెస్ వరల్డ్ రికార్డ్స్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్, ఈ 3 ఆథరైజ్డ్గా అనౌన్స్ చేశారు. మరి ఒక 10 రోజుల్లో అవి అవార్డులు వీళ్ళకి సత్కరిస్తారని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో భారీ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారి విగ్రహాలని ఎందుకు ప్రదర్శనగా ఏర్పాటు చేశామంటే, అంబేద్కర్ గారి విగ్రహాలతో మాకు భారతదేశం అంతా గుర్తింపు ఉంది. చాలా రాష్ట్రాల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల కోసం మా దగ్గరికి వస్తారు కాబట్టి మాకు ఈ స్థాయికి తీసుకొచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాలని ప్రదర్శనగా ఏర్పాటు చేశాం. పదే ఇలాంటి కార్యక్రమాలు ఇటీవలగా చాలామంది ప్రముఖులను పిలిచి ఏర్పాటు ఎందుకు చేస్తున్నామంటే, మా సంస్థకి గుర్తింపు రావాలి, ప్రభుత్వం వారిగా గుర్తింపు రావాలని ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఈ కళాకారులకి ప్రోత్సహించే వాళ్ళకి సరైన సదుపాయాలు కానీ వాళ్ళ స్థలాలు కానీ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, ఎలాంటి కళాకారులు మన ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకి మనం చేయూత ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళ కలగాలని ఉద్దేశంతో పదే ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో సంతాన సాఫల్య వైద్య శిబిరంను ఆదివారం నిర్వహించనున్నట్లు రోటరీ అధ్యక్షులు ఈతర శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల ఇతర సోదరుల కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంతాన సాఫల్య వైద్య శిబిరం వివరాలను వెల్లడించారు.
రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరం టు టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ పైన గల రోటరీ కార్యాలయంలో 26 ఆదివారం ఉదయం 10 గంటలకు మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా వైద్య శిబిరం ప్రారంభించనున్నట్టు తెలిపారు. వివాహమై సుదీర్ఘ కాలంగా సంతానం కలగని వారు సంతాన సాఫల్య విషయంలో సమస్యలున్న వారికి శిబిరంలో డాక్టర్ వై స్వప్న పరీక్షించే సమస్యను పరిష్కరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఈతర శ్రీనివాసరావు, దేవయ్య ఉజ్వల మురళీకృష్ణ, కన్నెగంటి మురళీకృష్ణ, ఈతర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్, కొటారి, కాకుమాన ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ చౌదరి, రాజశేఖర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి నోవా హాస్పిటల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరము బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ పైన రోటరీ క్లబ్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని గోగినేని ఉమర్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అందుకని రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వైద్య శిబిరం నడిచిద్ది. అందుకని వైద్య శిబిరం అవసరమైన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుస్తున్నాము. ఈ బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో జేకే హాస్పిటల్ ఎదురు ఈ వైద్య శిబిరం నడుపుతున్నారు. అందుకని అందరూ ఉపయోగించుకుంటారని పురప్రజలు నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న సమాజంలో ఆధునికంగా మనం వాడే ఫోన్లో ఇలాంటి సమస్యలు చాలామందికి చాలా ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేయడం సంతానం అవసరం కూడా చాలా ఉంది. రేషియో బాగా తగ్గిపోయింది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు కూడా మా సహకారం చేస్తారని అనుకుంటున్నాం. శిబిరం అవసరమైన వారందరూ 10 గంటలకల్లా వచ్చి రిజిస్టర్ చేసుకుని 3 గంటల వరకు ఇక్కడ వైద్య శిబిరం నడుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమ గారు ప్రారంభిస్తారు. అట్లానే రేపు రిపబ్లిక్ డే కనుక రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం 9 గంటలకల్లా ఇక్కడ జెండా వందనం చేయటం జరుగుతుంది. అందరూ క్లబ్ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా రోటరీ క్లబ్ తరఫున విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించే 17 సంవత్సరాలలోపు బాలురకు నన్నపనేని వెంకటరావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు బీఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల చైర్మన్ నన్నపనేని సుధాకర్ పేర్కొన్నారు. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 27, 28వ తేదీల్లో 17 సంవత్సరాలలోపు బాలురకు నన్నపనేని వెంకటరావు మెమోరియల్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోటీల వివరాలు తెలిపే ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాల ఫౌండర్ అయినటువంటి నన్నపనేని వెంకటరావు గారి స్మారక వాలీబాల్ టోర్నమెంటు జనవరి 27, 28 తారీఖుల్లో మా కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అండర్ 17 ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మా కళాశాలలో మరి ఈ టోర్నమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి 1, 2, 3, 4 ప్రైజులతో పాటు షీల్డ్స్ కూడా ప్రదానం చేస్తున్నాం. ఎవరైతే ఈ టోర్నమెంట్కి ఎలిజిబుల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో బౌలర్సు వాళ్ళందరూ కూడా 25వ తారీఖు 4 గంటలలోపు కళాశాలలో మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ వాళ్ళకి గేమ్స్ అనేది 27వ తారీఖు మార్నింగ్ 8 గంటల దగ్గర నుంచి నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు 10 గంటలకి మరి మా కార్యక్రమంలో వాళ్ళకి కాలేజీ డే సందర్భంగా సెలబ్రేషన్ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇది మీడియా మిత్రులందరికీ మరియు వివిధ కళాశాల మరి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ గల క్రికెట్ క్రీడాకారులను ఎంపిక చేసి సంవత్సర కాలం వారి క్రీడా అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడివ్వనున్నట్లు యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాసు గౌరీశంకర్ పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ నాగశెట్టి సాయి చరణ్ మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ నిర్వహించే సెలక్షన్స్ లో ప్రతిభ గల 5 క్రీడాకారులను సెలెక్ట్ చేస్తామన్నారు. అకాడమీ డైరెక్టర్ హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ ఎంపిక చేసిన క్రీడాకారులకు సంవత్సర కాలం క్రికెట్ క్రీడలో మెలకువలు నేర్పడంతో పాటుగా క్రికెట్ కిట్ స్కాలర్షిప్ కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరిగే సెలక్షన్స్ కు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 7989215572 చరవాణి ద్వారా సంప్రదించాలన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఉదయం అండర్ 19 కేటగిరీలో సెలక్షన్ జరుగుతోంది. ఈ కేటగిరీలో బాగా రాణించినటువంటి 5 పిల్లల్ని 1 సంవత్సరం పాటు యువ క్రికెట్ అకాడమీ దత్తత తీసుకుంటుంది. వారికి మెరుగైన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా
వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్ మ్యాచ్ ఆడించేదాకా ఈ సంవత్సరం పాటు కూడా యువ క్రికెట్ అకాడమీ బాధ్యత తీసుకుంటుంది. మరి కోచ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు మాలిక్. మనం ఏదైనా సరే మనం తెనాలి పట్టణం గర్వకారణంగా నిలవాలి, క్రీడాస్ఫూర్తి నిలబడాలి. క్రికెట్ అనేది భావితరాలకి మనం అందించాలి అంటే ఓ మంచి విధానం తీసుకురావాలన్నా మనం ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు. చాలా చాలా మంచి ప్రణాళిక. ఒక 5 క్రీడాకారులు మా స్థామతకు తగ్గట్టు మేము అకాడమీ తరపు నుంచి దత్తత తీసుకుని ఈ సంవత్సరం పాటు కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా ఈ సెలక్షన్స్ జరుగుతాయి. పట్టణంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా అండర్ 19 కేటగిరీ, జూనియర్స్ కేటగిరీలో పిల్లలందరూ కూడా పాల్గొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తద్వారా మీ భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 5 మెరిట్ ఆటగాళ్ళని మరి 1 సంవత్సరం పాటు వాళ్ళకి ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇచ్చి దాంతోపాటు వాళ్ళకి క్రికెట్ కిట్స్ ప్రొవైడ్ చేసి దాంతోపాటు వాళ్ళకి 1 సంవత్సరం పాటు స్కాలర్షిప్ వాళ్ళు ఏదైనా అవసరాలు ఉన్నా వాటన్నిటిని మరి ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు మరి యువ క్రికెట్ అకాడమీ ఇవ్వడం జరిగింది. మరి ఇందుకు గాను రేపు ఆదివారం యువ క్రికెట్ అకాడమీలో ఈ ఎంపికలు మరి డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి యువ క్రికెట్ అకాడమీ వన్ ఆఫ్ ద మెంబరు సాయి చరణ్ గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా మరి కొంతమంది ప్రముఖుల అతిథులు కూడా మరి రేపు ఆదివారం రోజు హాజరు కానున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి తెనాల్లో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులు ఎవరైతే జూనియర్స్, సీనియర్స్ ఉన్నారో మరి అండర్ 19 భాగంలో జరిగేటటువంటి ఈ కేటగిరీ సెలక్షన్స్కి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అభ్యుదయ రచయితగా సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా కృషి చేసిన కీర్తిశేషుడు తుమ్మల వెంకట్రామయ్య స్మారక అవార్డును ఈ పర్యాయం తెనాలి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బిఎల్ నారాయణ ప్రదానం చేయనున్నట్లు అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి బెనహర్ తెలియజేశారు. శనివారం తెనాల్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కనపర్తి బెనహర్ మాట్లాడుతూ తుమ్మల వెంకట్రామయ్య కామ్రేడ్గా సమాజానికి అందించిన సేవలు వివరిస్తూ ఆయన పేరిట ఇచ్చే స్మారక అవార్డును ఈ నెల 28వ తేదీ సాయంత్రం కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బిఎల్ నారాయణకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీం జానీ మాట్లాడుతూ బిఎల్ నారాయణ జర్నలిస్టుగా అందించిన సేవలను వివరించి తుమ్మల సీతారామయ్య అవార్డుకు ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అరసం నాయకులు చెరుకుపల్లి సింగారావు, బొలిమంత కృష్ణ తదితరులు పాల్గొని ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. బిఎల్ నారాయణ గారు ఆయన వృత్తి జీవితంలో ఒక సాధారణ రిపోర్టర్గా చేసి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి కావాల్సిన అనేక మంది వ్యక్తులు యొక్క విలువలను వాటిని బయట తీసి వాటిని బ్రోచర్గా, పుస్తకాలుగా ముద్రించి సమాజానికి వెలుగురేఖ చూపించిన మిత్రులు. ఈ తుమ్మల వెంకటరామయ్య గారు ఎవరంటే ఎర్రజెండా పాటను మొత్తం 1935లో మరి ఎర్రజెండా పాట రాసిన మొట్టమొదటి కవిగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రముఖ కమ్యూనిస్టు. బెనారస్ విశ్వవిద్యాలయంలో చంద్రరాజరావు గారు, అలాగే పులుపుల శివయ్య గారు వీళ్ళందరితో సమకాలికులు. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు. పత్రికల సాహిత్య రంగంలో పనిచేశాడు, అభ్యుదయ రచయితల సంఘంలో కూడా పనిచేశాడు. అటువంటి ప్రముఖుడికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డుని ఈరోజు ముఖ్య అతిథిగా బాబు వడ్లమూడి గారు రేపు 28వ తారీఖున పెద్ద ఎత్తున తెనాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ జర్నలిస్టు మిత్రులేంది, సాహితీలో పరిచయం ఉన్న ప్రతి వారు కూడా ఈ అరసం ఇచ్చే ఈ అవార్డు యొక్క ఫంక్షన్కి అటెండ్ కావాలని మీ అందరినీ మేము అరసం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తా కథనాలతో పాటు ప్రత్యేక కథనాలు ఎన్నో రాశారు. రికార్డింగ్ డాన్సర్లు దిగంబర నృత్యాలు చేసేటప్పుడు ఆయన రాసినటువంటి ఒక ఆర్టికల్ ఎంతో గొప్పగా ఇది అందరి దృష్టిని ఇచ్చేసి ఆ దిగంబర నృత్యాలు జరగకుండా చేసే స్థాయికి నిషేధించడం దిగంబర నృత్యాలని ఆ ఆర్టికల్ ప్రభావం అంతగా పడింది సమాజంలో. అదే రకంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు కల్లూరి తులసమ్మ గారు ఆమెకు సంబంధించినటువంటి జీవించిన కాలంలో విదేశాల నుండి సహాయం అందేలాగా చేసేలాగా ఆయన చక్కటి ఆర్టికల్స్ రాశారు. భారతీయ జనతా పార్టీ నాయకునిగా దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకూడదన్న దృక్పథంతోనే తమదైన పందాలో తాము న్యాయ పోరాటం చేయడం జరుగుతుందని తెనాలి పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎల్లా కామేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామేశ్వరరావు మాట్లాడుతూ సంగం జాగనముడి సంగమేశ్వర స్వామివారి ఆలయానికి చెందిన 4 ఎకరాల పొలం అన్యాక్రాంతం చేసిన అధికారుల తీరు బాధాకరమని అన్నారు.
సంగం జాగరముడి గ్రామంలో కొందరు రైతులు తమ పట్ల అసత్య ప్రచారం చేస్తున్నారని, వాస్తవంగా రైతుల పొలం సమస్యకు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రైతులు రెవెన్యూ అధికారులు మాటలు విని తనపై ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. సంగం జాగరముడి దేవాలయ పొలాన్ని నవరత్నాల పథకం ద్వారా ఇళ్ల పట్టాలుగా ఇవ్వడంలో భాగంగా భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఇళ్ల స్థలాలుగా ఇచ్చిన పొలం విషయంపై న్యాయ పోరాటం చేస్తున్నట్లు కామేశ్వరరావు తెలిపారు. ఇప్పటికైనా రైతులు వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని, తనపై విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. గత నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో సంగం జాగరముడిలో దేవుడి భూమి 4 ఎకరాలు ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది. దాని మీద నేను 2 సంవత్సరాల క్రితం విజిలెన్స్ వారిని ఆశ్రయించాను. అంతకుముందు CCLAను, SSLR వారికి, ఎండోమెంట్ కమిషనర్ వారికి వీళ్ళందరికీ కూడా నేను పిటిషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన నాకు రాలేదు. 7064 నెంబర్ కూడా నేను నెంబరింగ్ వేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ కలెక్టర్, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి పంపించారు. ఇంతవరకు 3 IASలు మారారు. తెనాలి సబ్ కలెక్టర్లుగా 3 IASలు కూడా దీని మీద ఎటువంటి రిపోర్టు రాయాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద నేను పిటిషన్ పెట్టాను. వెంబటిని ఆయన స్పందించి ఏదైతే ఉన్నారో దేవాదాయ శాఖ గుంటూరు వారు కానీ AC వారికి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన భూములన్నీ కూడా 161, 158, 159 సర్వే నెంబర్లో ఉన్న 4 ఎకరాల భూమి దేవాలయానికి చెందిందేనని చెప్పని నాకు రిపోర్టు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నేను దీన్ని బట్టి మళ్ళా కూడా నేను అప్పుడున్న అధికారుల మీద, అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోమని మళ్ళీ నేను CM గారిని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటే ఈ రెవెన్యూ వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి రిపోర్ట్ రాయకుండా కాలయాపన చేసుకొస్తా మొన్న మీకు గురువారం రోజు సంగం జాగరముడి గ్రామానికి చెందిన రైతులందరినీ తహసీల్దార్ కార్యాలయానికి రప్పించుకొని నా మీద వాళ్ళు పిటిషన్ నా మీద ఇచ్చి ఆయన వచ్చిన కాడి నుంచి భూములన్నీ మావి కాకుండా పోయినాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకొచ్చారు. అది చాలా తప్పు. రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మోసపోమాకండి, రెవెన్యూ అధికారుల మాట మీరు వినమాకండి. అసలు నేను వెళ్ళింది 4 ఎకరాల మీదే. ఆ 4 ఎకరాలు లేఅవుట్ అనేది ఎండోమెంట్ ల్యాండ్ అని నేను వెళ్ళా. అసలు మీ రైతుల గురించి నాకెందుకు? నేనేమైనా చెప్పానా మీ గురించి? అదే హైకోర్టులో ఉన్న మ్యాటర్, నేను దానిలో ఇన్వాల్వ్ అవ్వాలా? నేను అందుకనే రైతులకి చెబుతున్నాను, నేను మీరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చే రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్ళమాకండి, మీరు మోసపోతారు. దాన్ని చెప్పమనండి ఆ రైతుల సమాధానం. నేను చెబితే ఎక్కిస్తారా? నేను చెబితే తీసేస్తారా? నేనేమన్నా కలెక్టర్నా లేకపోతే అధికారినా? నేను ఇవన్నీ చెప్పి నేను ఎక్కించి మీరు తీసేయండి అంటానికి ఎన్ని 43 రిజిస్టర్లో ఉండే వాళ్ళ భూములని. భారత రాజ్యాంగ విలువలకు కట్టుబడి నిబద్ధతగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాము పనిచేయడం జరిగిందని, ఈ పర్యాయం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో PDF అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న తనకు ఈ పర్యాయం కూడా ఓటర్లు అండగా నిలిచి మరోసారి అవకాశం ఇవ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో PDF అభ్యర్థిగా బరిలో దిగుతున్న KS లక్ష్మణరావు ప్రజలను కోరారు. తెనాలిలోని NGO కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి PDF ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు పాల్గొని మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా తన కార్యాచరణ గుర్తు చేశారు. 6 సంవత్సరాల కాలంలో తన ద్వారా చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ మరో అవకాశం ఇచ్చి గెలిపించమని కోరారు. నేటి సమాజంలో సోషల్ మీడియా క్రియాశీలకంగా మారుతుందని, సోషల్ మీడియా ద్వారా ఓటర్లతో మమేకమవుతున్నామని అన్నారు. UTF జిల్లా కోశాధికారి గయాసుద్దుల్లా అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో UTF రాష్ట్ర నాయకులు నక్కా వెంకటేశ్వర్లు, కుసుమకుమారి, N భావనారాయణ, జిల్లా స్థాయి నాయకులు, స్థానిక UTF నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీలు ఉన్నారు. మొన్న డిసెంబర్, జనవరి నెలలో వాళ్ళు 42 రోజులు సమ్మె చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 42 రోజులు 1,05,000 మంది అంగన్వాడీ. ఆ 42 రోజులు కూడా నేను అంగన్వాడీ ఉద్యమాన్ని నిన్నట్టు ఉండి ఆ ఉద్యమం, ఆ సమ్మె ఒక ముగింపు రావడానికి కూడా నేను ప్రత్యేకమైన కృషి చేశానని కూడా సందర్భంగా తెలియజేస్తాను. మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బడ్జెట్ సమావేశాల్లో నేను వాయిదా తీర్మానం ఇచ్చి మన ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షన్లకి రావాల్సిన 22,000 కోట్ల బకాయిలు మీరు ఎప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని నిర్దిష్టంగా అడగటం అనేది జరిగింది. రాజకీయాలు కూడా కార్పొరేట్ అయిపోయింది. లోక్సభ పోటీ చేయాలంటే 100 కోట్లు, శాసనసభకు పోటీ చేయాలంటే 60-70 కోట్లు. అది మనం చేయగలమా? ఆ రాజకీయాల్లో మనం పార్టిసిపేట్ చేయగలమా? కాబట్టి ఉన్నంతలో మనకున్న అవకాశం ఏంటంటే రాజ్యాంగ నిర్మాతలు శాసన మండలిలో కొన్ని సీట్లు గ్రాడ్యుయేట్స్కి, కొన్ని సీట్లు టీచర్స్కి ఇచ్చారు.
అందులో మనం పోటీ చేస్తున్నాం, గెలుస్తాం. ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు కూడా అటు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మాకు ఈ సీట్లు కూడా కావాల్సిందే. రాజకీయ పార్టీలకు ఒక శక్తి ఉంటుంది, మన అందరికీ తెలిసిన విషయం. మనం గ్రాడ్యుయేట్ టు టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో మనం గెలిస్తే మన వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంది. మన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఇతరుల వాయిస్ వినిపించడానికి అవకాశం. ఈ ప్రాంతంలో తెనాలి పట్టణానికి సంబంధించి సుమారు 20,000 ఓట్లు ఉన్నాయి, 24 బూతులు ఉన్నాయి. అట్లాగే గుగ్గిరాల్లో 3 బూతులు, కొల్లిపర్లో 3 పోలింగ్ బూతులు ఉన్నటువంటి పరిస్థితి. మేము సోషల్ మీడియా మీద నుంచి పోస్టర్లు, వాయిస్లు లేదా మన ప్రచారానికి సంబంధించిన ఇష్యూలు, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తా ఉన్నారు. శశి గ్రూప్స్ అధినేత ఉప్పాల వరదరాజుల ఆధ్వర్యంలో తెనాల్లో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్లో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాకాహార రుచులు ఆహార ప్రియులను అలరిస్తున్నాయి. తెనాలి గంగానంపేట టీచర్స్ కాలనీలో శశి గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి నిర్వహిస్తున్న ఫుడ్ ఫెస్టి కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 60 మంది మహిళలు ఇంటి వద్ద సిద్ధం చేసుకొని తెచ్చిన వంటలను డెమోలో ప్రదర్శించారు. మాస్టర్ చెఫ్ నాగరాజు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఏ ఉదయలక్ష్మి, కె సుప్రజ, కె శ్రీదేవులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందగా 10 మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ నెల 26వ తేదీ వరకు పాన్ ఇండియా ఫుడ్ ఫెస్టి ద్వారా వివిధ ప్రాంతాల శాకాహార రుచులు చేరువ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా ఆయా రాష్ట్రాల సాంప్రదాయ శాకాహార వంటకాలను ఆహార ప్రియులు విశేషంగా ఆస్వాదిస్తున్నారు. వంట పోటీల్లో ప్రదర్శించిన వంటకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంట్లో దొరికింది. సో మీరు తిన్న తర్వాత మీ ఆయన ఇది అమృతంలో ఉందని చెప్పేసి అప్పుడు ఆ పేరు ఫిక్స్ చేశారా? కాదండి, ఒక్కో చోట ఒక్కో పేరు చెప్పారు. అంటే ఒక్కో చోట ఒక్కో పేరు అంటారంట. గుంటూరు జిల్లాలో ఒకటి, కృష్ణా జిల్లా ఒకటి, అట్లా. అంటే అన్నింటిలోకి సౌండింగ్ అనేది అమృతం చాలా బాగుంది. సంక్రాంతికి కూడా మనం రావడం కుదరలేదు. అండ్ ఈరోజు ఈ అకేషన్కి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా సంక్రాంతికి పిండి వంటలు మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేయండి. మన రాజు గారు అద్భుతమైన ఫుడ్ ఎక్స్పో అనేది మన తెనాలిలో పెట్టారు. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పోని నేను హైదరాబాద్, బెంగళూరు సైడ్ బేసిక్గా నాది ఫుడ్ జాన్లో టేస్టీ తేజ మీ అందరికీ తెలుసు. నేను ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కొన్ని వెరైటీసే టేస్ట్ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్ని ఫుడ్ వెరైటీస్ మన తెనాలిలో ఉన్నాయా అని చెప్పి చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. ఇలాంటి ఈవెంట్స్ రాజు గారు మీరు ప్రతి సంవత్సరం మన తెనాలిలో మీరు మళ్ళీ చేయాలని మాకు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో రారాజులు అయిపోయారు మన వరదరాజులు గారు. మీరు ఇక్కడితో ఆగకూడదు. ఇందాకే చెప్పారు, భారతదేశంలో ఎక్కడైనా కానీ క్యాటరింగ్స్ ఇప్పుడు ఎక్కడన్నా వివిధ రకాలమైన ఫుడ్ వెరైటీస్ కూడా మనకి అందజేస్తున్నారు వీళ్ళు. అభిరుచి రాజు గారు తెలియని ఇల్లంటూ ఉండదండి బాబు. ఈ టీవీలో మేము కూడా చాలాసార్లు మార్నింగ్, మధ్యాహ్నం పూట సార్ని చూస్తూనే ఉంటాము. అండ్ మేడం గారు అసలు నెక్స్ట్ లెవెల్లో యాంకరింగ్ చేసి అందరినీ చాలా బాగా ఉర్రూతులోకి ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కలియకని ఇక్కడ స్టార్ట్ చేసినందుకు రాజు గారు మళ్ళీ మీకు థ్యాంక్స్ అండి. అన్ని రకాల వంటకాలని కూడా చాలా టేస్టీగా అలాగే శుభ్రమైనటువంటి వాతావరణంలో తయారు చేస్తూ ఇక్కడ వేడివేడిగా తింటే ఫుడ్ యొక్క టేస్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అనేది ఇక్కడ తెనాలి వాసులకి వరదరాజులు గారు మన శశి ఫుడ్స్ యొక్క ప్రొపరేటర్ గారు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా రండి తెనాలి వాసులందరూ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పో, ఫుడ్ ఎక్స్పో ఇక్కడ నిర్వహించడం. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఇక్కడ మీకు దొరుకుతుంది. సో రెస్టారెంట్లో మీరు వేలకు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఇక్కడ కేవలం 300 రూపాయలకే మీరు అన్లిమిటెడ్గా మీకు కావాల్సినంత ఫుడ్ ఇక్కడ మీరు రావచ్చు, మీ పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కార్పొరేట్ స్థాయిలో పెద్ద సిటీస్లో స్టార్ హోటల్స్లో అరేంజ్ చేస్తుంటారు. మరి బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ అటువంటి చోట్ల స్టార్ హోటల్స్కి మేము వెళ్తుంటాం. ఇటువంటి ఈవెంట్స్ చేసినప్పుడు మరి 20,000, 50,000 కూడా చెల్లిస్తాం ఒక రోజుకి. మనం పెట్టే ఫుడ్ తినేవారు హాస్పిటల్ పాలు కాకుండా చూసుకోండి. ఇది ఒకటే నా స్లోగన్ ఉండేది. మంచి ఫుడ్ పెట్టండి. మంచిగా ఈ బిజినెస్లో ఆతిథ్య రంగం ఎన్నుకున్నాం. ఇప్పుడు ఎట్లయితే రైతు పంట పండిస్తానికి ఎంత కష్టపడుతున్నాడో, ఈ క్యాటరింగ్ రంగంలో కూడా ఒక క్యాటరింగ్ ఒప్పుకొని చివరి ప్లేట్ వరకు ఇచ్చి గెస్ట్ని సంతృప్తి పరచాలంటే అది చిన్న విషయం కాదండి. అటువంటి రంగంలో ఉండి ఇవాళ మేము మరి ఆంధ్రప్రదేశ్లో 3,500 మంది క్యాటరింగ్స్ లిస్టు నా దగ్గర ఉంది. నేను FAIC అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ అసోసియేషన్లో కూడా నేను ఈ వైస్ జోన్కి చైర్మన్. అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా, పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో ఉన్న క్యాటరర్స్ మీద వైస్ చైర్మన్ని. డాక్టర్ వడ్లమూడి సీతారామమ్మ స్మారక అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ NV సుందరాచారి అన్నారు.
స్థానిక ఐఎంఏ హాల్లో శుక్రవారం రాత్రి డాక్టర్ వడ్లమూడి సీతారామమ్మ స్మారక బంగారు పథకాన్ని గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి సుందరాచారికి డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి ఐఎంఏ కార్యవర్గ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుందరాచారి ఆధునిక వైద్య రంగంలో నరాల బలహీనతలు అనే అంశం సుదీర్ఘోపన్యాసం చేశారు. డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి మాట్లాడుతూ వృత్తిరీత్యా విదేశాల్లో స్థిరపడిన జన్మభూమి పట్ల మమకారంతో ఆయా రంగాల్లో వృత్తి నైపుణ్య గల వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ డాక్టర్లు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్ అంటే గుంటూరు వైద్యశాల ప్రిన్సిపాల్ గారైన డాక్టర్ సుందరాచారి గారికి గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీతారామమ్మ గారిని గుర్తు చేసుకుంటూ మేడం గారు సీతారామమ్మ గారు 1964లో గుంటూరు వైద్య కళాశాల నందు జాయిన్ అయ్యి 1970లో ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా పొందారు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యుఎస్ఏ నందు వివిధ హాస్పిటల్లో పనిచేసి 2014 రిటైర్ అయ్యారు. ఆమె 2020న సద్గతి పొందారు. ఈ సందర్భంగా ఆమె పేరిట ఐఎంఏ తెనాలి శాఖ నందు గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ని డాక్టర్ సుందరాచారి గారికి బహుకరించడం జరిగింది. సుందరాచారి గారు న్యూరాలజిస్ట్, ప్రముఖ న్యూరాలజిస్ట్. ఇప్పుడు మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆయన వివిధ డిఫరెంట్ మూమెంట్ డిజార్డర్స్, అంటే మన సడన్గా అనుకోకుండా మనకి ఫిట్స్ లాంటివి రావటం కానీ, చేతులు కాళ్ళు మూమెంట్స్ డిఫరెంట్గా ఉండటం కానీ, వీటన్నిటిని డిఫరెన్షియల్ డయాగ్నోస్ అంటే రకరకాలు, ఇది ఒకటి చిన్న ఇబ్బంది ఒకటి పెద్ద ఇబ్బంది, ఇలా రకరకాలు ఉంటాయి. వీటన్నిటిని డిఫరెన్షియేట్ చేయటము, దాంట్లో అధునాతన పద్ధతులు వాడటము, దాని గురించి ఇవాళ మనకి లెక్చర్ జరుగుతుంది. తెలంగాణలో ఉన్న అందరూ డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్స్ దగ్గర నుంచి సర్జన్స్ వరకు ఎవ్రీబడి అందరూ వచ్చి ఇవాళ మన ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. 2020 సంవత్సరంలో డాక్టర్ సీతారామమ్మ గారు తాను కాలం చేయడంతో భార్య జ్ఞాపకాలతో పాటు వైద్యులకు ఉపయోగపడుతుందని ఐఎంఏ తెనాలి బ్రాంచ్కి సుమారుగా 5 లక్షల వరకు ఆయన డొనేట్ చేసి ఆవిడ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ని ప్రదానం చేయాల్సిందిగా ప్రతి 24వ తారీఖు 25న 1st తారీఖున మనం ఆయన పేరు మీద ప్రముఖ వైద్యులకి గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం చేయాలని ఆయన కోరి ఉన్నారు. దాని ద్వారా వైద్యులకు మరింత స్ఫూర్తి జరుగుతుందని ఆయన భావించారు. ఈరోజు సృజనాత్మక విద్యా విధానానికి పెద్దపీట వేస్తూ గత 2 సంవత్సరాలుగా నెహ్రూనికేతన విద్యా సంస్థల్లో సరికొత్త విద్యా విధానంతో తాము ముందుకు సాగుతున్నామని నెహ్రూనికేతన విద్యా సంస్థ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ తెలియజేశారు. తెనాలి బాలాజీరావుపేటలోని నెహ్రూనికేతన బ్రాంచ్ నందు శనివారం ఎల్కేజీ నుండి 5వ తరగతి విద్యార్థులకు సృజనాత్మక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా తెనాలి ప్రాంతానికి సుపరిచితమైన నెహ్రూనికేతన విద్యా సంస్థలో గత 2 సంవత్సరాలుగా డిజిటల్ విద్యా విధానం కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు ప్రత్యేక యాప్ ద్వారా తమదైన సృజనాత్మక శక్తితో రూపొందించిన అంశాల ప్రదర్శన ప్రాధాన్యత చాటుతుందని అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్న ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా తమ ప్రతిభా పాఠవాలు విద్యార్థులు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. My name is Lavani, grade 2. Today I would like to explain about solar system. 8 planets in the solar system: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. Third planet Earth is our home planet. Our home planet is special. Earth has sunlight, air, water, soil. Life on Earth is possible because of these things. Thank you. I am the Earth. I am the third planet for the Sun. I have 4 special things: air, sunlight, water, soil. I am made up of rocks. I have only 1 moon. I dedicated to my distance for the Sun. Thank you. My name is Sahasrita. I am studying grade 2. Explain about patterns. In math, a pattern is different as a shapes or numbers. Shape patterns, number patterns. Thank you. My name is K. Arunadipti. మా సన్ సంజు జోనథన్ ఈ స్కూల్లో దాదాపు ఒక 4 years నుంచి చదువుతున్నారు. హీఈస్ ఇన్ 2nd standard. అండ్ ఈరోజు ఎస్ఎల్సి ప్రోగ్రామ్ చూడటానికి నేను వచ్చాను. ప్రతి స్టూడెంట్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు చేసిన ఎఫర్ట్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పేరెంట్స్ యొక్క డెడికేషన్ కూడా కనిపిస్తుంది. టీచర్స్ యొక్క డెడికేషన్ కూడా చాలా గొప్పగా ఉంది. వాళ్ళు చాలా పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం చాలా బాగుంది. పిల్లలు ఇలా క్రియేటివ్గా ఇలా తయారు చేయడానికి మేము కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఇలా తయారు చేసే పిల్లలకి ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. పిల్లలు కూడా ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఫియర్ అనేది పోతుంది. చెప్పాలన్న పేరెంట్స్ ముందు ఇంగ్లీష్లో మాట్లాడడం, దాని గురించి చెప్పడం, అది లెసన్లో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది దాని గురించి. So this improves the communication skills and the personality development of the students,
And particularly, we all know that Nehru Niketan for the past 50 years, we are trying to bring different innovative methods to the classroom. So, దాంట్లో భాగంగానే లాస్ట్ 2 years నుంచి మనం కంప్లీట్ డిజిటల్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. And we are happy to inform you that from the coming academic year, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అగ్మెంటెడ్ రియాలిటీని కూడా క్లాసెస్లోకి తీసుకురావడం వల్ల వీళ్ళకి 3 డైమెన్షన్లో ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే స్టూడెంట్కి కూడా ఒక స్పెషల్ యాప్ ఇచ్చి దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర డిఫరెంట్ వేస్లో మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసే విధంగా వీఆర్ ట్రయింగ్ టు అప్డేట్ అవర్ కరిక్యులం. సో ఇలాగా స్టూడెంట్స్కి ఏదైతే రేపు వాళ్ళు బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలో, ఎలాంటి స్కిల్స్ కావాలో వాటన్నిటిని మనం డెవలప్ చేసే విధంగా మన కరిక్యులంని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉన్నాము. కళాశాల విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 47వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో కళాశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కళాశాల సిబ్బందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, నన్నపనేని సుగుణ, బీఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అజయ్, వెంకట పవన్ కుమార్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ కాలేజీ స్థాపించి 2009వ సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి విద్యార్థులకి అన్ని రకాలైన సేవలు చేయటం, విద్య నేర్పించడంతో పాటు ఆరోగ్యం ప్రధానంగా చూడటం అనేది ప్రాముఖ్యంగా తీసుకుని ఈ రోజున స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు గారు ఈ కళాశాల వ్యవస్థాపకులు వారి వర్ధంతి సందర్భం 28వ తారీఖున వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా సోను విజన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పిల్లలందరికీ ఈ ఐ చెకింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా పిల్లలందరికీ చెక్ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 28వ తారీఖున వెంకట్రావు గారి వర్ధంతి ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. సమతావనం అంటే ఆయన సమాధి దగ్గర కార్యక్రమంతో ప్రారంభమై అక్కడి నుంచి కాలేజీకి వచ్చి కాలేజీలో ఆయన స్మృతి గురించి మాట్లాడుకోవడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మరి అభిమానులందరికీ, నన్నపనేని వెంకట్రావు గారి అభిమానులందరికీ ఈ వేదిక మీద నుంచి ఆహ్వానం పలుకుతూ అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ మాలధారులై తల్లులతో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపే స్వామివార్ల 27వ జ్యోతి నగర సంకీర్తన పట్టణంలో విశేషంగా నిర్వహించారు. స్థానిక కుమారిస్పేట దత్తస్థాయి ఆలయ ప్రాంగణంలో శనివారం పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపే స్వామివార్ల మాలను ధరించిన స్వాములు తల్లులు ఆధ్వర్యంలో 27వ జ్యోతి నగర సంకీర్తన కార్యక్రమం విశేషంగా కొనసాగింది. గురుస్వామి మన్యం జగదీశ్వరరావు నగర సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. మాఘ పౌర్ణమి నాడు అమ్మవారి దీక్ష పట్టామని ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఊరు నగర సంకీర్తన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. నియమనిష్టలతో అమ్మవారి దీక్ష పూర్తయ్యే వరకు మేల్తాళాలతో, మంగళ వాయిద్యాలతో, భక్తి శ్రద్ధలతో నగర సంకీర్తన కొనసాగిస్తామన్నారు. ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పెనుగంచిపోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి మాల ధరించిన మాలదారులు విశేషంగా పాల్గొన్నారు. నలభై రోజులకు గాను 25 జ్యోతి కార్యక్రమాలు ఇలా ఊరు చేసుకుంటాము. ఇది 15వ జ్యోతి, ఇంకా 11 జ్యోతులు తీయాల్సినవి ఉన్నాయి. ఇంకా 14 రోజులు టైం ఉంది. ఈలోపు ఆ జ్యోతులు కూడా కార్యక్రమం బిగిన్ చేసుకొని 11వ తారీఖు తిరుమల కట్టుకొని 10వ తారీఖు తిరుమల కట్టుకొని 11వ తారీఖు పెనుగంచిపోలు వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవంలో తిలకించి అందరూ గురుస్వామి సమక్షాన తిరుమళ్ళు అమ్మ సమర్పించి మాలా విరమణ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాము. అప్పుడు దాకా మా స్వాములందరూ కూడా ఈ జ్యోతి కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా కలిసి కట్టుగా కఠోర దీక్షతో జ్యోతి కార్యక్రమం చేస్తాం. దీనికి గుంటూరు జిల్లా తరపున నంబూరు బ్రహ్మయ్య స్వామి, పానకాల స్వామి, విజయవాడ లక్ష్మీనారాయణ స్వామి, తెనాలి జోగేశ్వరరావు స్వామి, పరిమి రామారావు స్వామి ఆధ్వర్యంలో ఈ జ్యోతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మండల కేంద్రమైన దుగ్గిరాల్లో శనివారం నిర్వహించారు. తహసీల్దార్ ఐ సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తహసీల్దార్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీగా శివాలయం సెంటర్కు చేరుకున్నారు. తదుపరి మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, రంగవల్లు పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, ఆర్ఐ త్రివేణి, ఈఓ పిఆర్డి జవహర్లాల్ నెహ్రూ,
ఏఎస్ఓ టీవీ సూర్యనారాయణ, కార్యాలయ సిబ్బంది చిట్టిబాబు, కీర్తి, జయకాంత్, అనిల్ వర్మ, ప్రవీణ్, శివనారాయణ, ఆశ, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంటే భావితరాలందరూ కూడా 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళకి తెలియాలని, వాళ్ళు వేసే ఓటుతో ఎంత భవిష్యత్తు ఉందో వాళ్ళకి తెలియపరచాలని చెప్పేసి ఆ చైతన్యం కలిగించాలని ఈరోజు ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తున్నాము. అంటే ఓటుకు సంబంధించి ముగ్గులు పోటీలు పెడతారు, వ్యాసరచన కాంపిటీషన్ పెడతారు. ఎవరైతే సీనియర్ ఓటర్ ఉన్నారో ఆ ప్లేస్లో వాళ్ళని కూడా ఇవాళ సన్మానించడం జరుగుతుంది. ఓటు విలువను గుర్తించి ఆ ఓటును సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు తెలియజేశారు. శనివారం మండల కేంద్రమైన వేమూరులో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు. ఓటును అమ్ముకోకుండా సరైన నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు విలువ గురించి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర, కళాశాల ప్రిన్సిపల్ గాయత్రి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, రెవెన్యూ శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. త్వరలో కాబోతున్నటువంటి ఈ ఓటరుగా ఉండేటటువంటి విద్యార్థులు తప్పక ఓటు విలువను తెలుసుకొని మరి సక్రమమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి, సరైనటువంటి పరిపాలన సాగి మీరు కూడా అభివృద్ధి చెందడానికి సరైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడాల్సినటువంటి అవసరం ఇప్పుడు మన ముందు ఉంది. దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నా కూడా మన ఓటు ద్వారా ఎన్నికైన ప్రభుత్వాల ద్వారానే సాగుతుంది. కాబట్టి ఓటు ఎంతో విలువైంది. ఓటు అన్నిటికన్నా గొప్పది అనేది అందరి భావన. అలాంటి ఓటేసే ఓటర్లందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో అలాంటి విఘ్నులైనటువంటి ఉపయోగపడే వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు ఈ దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఏ హక్కు ఉందో ఓటు హక్కు, కిందనున్నటువంటి సామాన్యుడికి కూడా అదే ఓటు హక్కు, అదే ఓటు విలువ కూడా ఒకటే, ఎవరికైనా కూడా ఒకటే. ఈ భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు స్వయం ఉపాధి పథకాలు ఎంతగానో దోహదపడతాయని వేమూరు మండల పరిషత్ అధ్యక్షుడు ఎలమాటి మోహన్ తెలియజేశారు. శనివారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో వాసవ్య మహిళా మండలి, ఉషా ఇంటర్నేషనల్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణపై 2 రోజుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు కుట్టు శిక్షణకు సంబంధించిన మెటీరియల్స్ ఎంపీపీ మోహన్ సర్టిఫికెట్స్ అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మోహన్ మాట్లాడారు. కుట్టు శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందాలన్నారు. ఉషా కోఆర్డినేటర్ కె శివయ్య మాట్లాడుతూ గత ఏడాది తమ సంస్థ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు అందించడం జరిగిందన్నారు. వారి ద్వారా శిక్షణ పొందిన వారికి కుట్టు శిక్షణ సర్టిఫికెట్ అందించడం జరుగుతుందన్నారు. వాసవి మహిళ మండలి సభ్యులు, శిక్షకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరంలో మన అక్టోబర్లో 15 మందికి మిషన్ ఇవ్వడం జరిగింది. 9 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఉచితంగా మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరికీ ఎవరైతే మిషన్ తీసుకెళ్ళి వారి విలేజెస్లో ఎవరైతే బాగా నేర్పారో వాళ్ళందరూ కూడా ఈరోజు పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా వచ్చారు చాలామంది. వచ్చిన తర్వాత నిన్న ఈ రోజు కాదు 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ ప్లస్ బుక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇంటి దగ్గర ఏమేమి నేర్చుకున్నారో ఏంటో కూడా మీ టీచర్స్ కూడా వచ్చారు. అందరికీ కూడా చాలా ధన్యవాదాలమ్మా. దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యను అభ్యసించడం వల్ల ఆ విద్యతో సమాజంలో గౌరవం పెరుగుతుందని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుందని మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు, తురిమెళ్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు అమృతలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సూర్యకాంతమాంబ జ్ఞాపకార్థం వారి కుమారుడు విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు ఆర్థిక సహకారంతో పరీక్షా పరికరాలు శనివారం పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ మైనండి రత్నప్రసాద్ మాట్లాడుతూ అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం దాతలు మా మిత్ర బృందం సహకారంతో మినీ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఎన్ఎంఎన్ఎస్ ప్రవేశ పరీక్షకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ఏర్పాటుకు గత 15 సంవత్సరాలుగా మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్ష పరికరాలు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఏకే నిరీక్షణరావు, ఎస్ఎంసీ చైర్మన్ అరమండ వినయ్ బాబు, ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకట మురళి, పచ్చల సుధాకర్, జూటూరు కోటేశ్వరరావు, గ్రంథి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా పేదవాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి బ్రహ్మాండంగా ఫినాన్షియల్గా సపోర్ట్ చేసేటటువంటి మంచి డోనర్స్ ఉన్నారు. ఈ సంవత్సరంలో నియర్లీ 40 lakhs of rupees came into our school to develop the infrastructure of the school. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వచ్చింది. డబ్బులన్నీ కూడా కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చింది,
ఒక పక్క మనకి గోడ కడతారు చుట్టూ పూర్వ విద్యార్థులు. మన మాస్టర్ గారు ప్రభుత్వం కానీ అనేక వనరులు గుర్తున్నారు. అట్లాగే పూర్వ విద్యార్థులు నిన్నే మనం శంకుస్థాపన చేసుకున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా మరి స్థానికులు అందరూ కూడా కలిసి ఇందాక వారు చెప్పినట్టు బాగా చదువుకునే వారికి మరి హెల్ప్ చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని మీ తల్లిదండ్రులని అట్లాగే తదుపరి మన పూర్వ విద్యార్థులు 68 బ్యాచ్ స్టేజీ కట్టారు 7 లక్షలు పెట్టి. మరి 82, 83 బ్యాచ్ 3 లక్షలు పెట్టి ఇప్పుడు ప్రగతి భవన్ నిర్మిస్తున్నారు. మీరు కూడా అట్లా చదువుకుని ఇంకో కార్యక్రమం చేయాలని మీరు బాగా మంచి వృద్ధిలోకి రావాలని ఆశిస్తూ మురళీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీకు 10th క్లాస్ పిల్లలకి బుక్స్ ఇవ్వాలని, ఈ యొక్క ప్యాడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని ఆలోచన రావడం అనేది గొప్ప విషయం. అయితే ఇది మీరు కంటిన్యూగా ఎప్పటి నుంచి చేస్తూ వస్తున్నారు. వాటర్ ప్లాంట్ కానీ, మీ యొక్క కళ్ళజోలు ఇవ్వడం కానీ, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే అది ఎంతోమంది చదువుకుంటూ ఉంటాము, ఎంతోమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, కానీ ఆ ఆలోచన విధానం అనేది కొంతమందికి వస్తుంది. అటువంటి వచ్చిన వారిలో మన మురళి గారు ముందున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటర్ దినోత్సవం సందర్భంగా టూకే రన్ నిర్వహించి అవగాహన కల్పించిన అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్ఆర్ఐ కళాశాలలో అమర్ రాజా బ్యాటరీస్ వారి జాబ్ మేళా. కాటూరి గ్యాలరీలో ఫైబర్ గ్లాస్ తో తీర్చిదిద్దిన భారత రాజ్యాంగ పుస్తక నమూనాను ఆవిష్కరించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె గంగాధర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.